హలో అండి. గుడ్ ఈవెనింగ్ ఆల్. వెల్కమ్ బ్యాక్ టు అడ్డా 24/7 తెలుగు అఫీషియల్ యూట్యూబ్ ఛానల్. సో, ప్లీజ్ సబ్స్క్రైబ్ ద ఛానల్ అండ్ డౌన్లోడ్ ద అడ్డా అప్లికేషన్ యాప్ ఫ్రమ్ గూగుల్ ప్లే స్టోర్. ఓకే. సో, ఈరోజు మనం లక్ష్య సిరీస్‌లో భాగంగా ఏపీపీఎస్సీ గ్రూప్ 2 ఎగ్జామ్‌ని టార్గెట్ చేసి మనం కొన్ని సైన్స్ అండ్ టెక్నాలజీ క్వెషన్స్‌ని డిస్కస్ చేసుకుందాం. సో, బేసిక్‌గా ఏపీపీఎస్సీ గ్రూప్ 2లో మనకు సైన్స్ అండ్ టెక్నాలజీ వెయిటేజ్ 75 మార్క్స్ ఉందండి. మీరు సిలబస్ చూస్తే సైన్స్ అండ్ టెక్నాలజీలో స్పేస్ టెక్నాలజీతో పాటు, డిఫెన్స్‌తో పాటు ఇంకా కొన్ని కమ్యూనికేషన్ టెక్నాలజీ అండ్ రీసెంట్ కరెంట్ అఫైర్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో కూడా మనకి క్వెషన్స్ రావడానికి స్కోప్ ఉంది. సో, కాబట్టి ఈ సెషన్‌లో మనం కంటెంట్‌తో పాటు రీసెంట్ సైన్స్ అండ్ టెక్నాలజీలో జరిగిన కరెంట్ అఫైర్స్ ఏవైతే ఉన్నాయో, అంటే రెగ్యులర్‌గా న్యూస్ పేపర్‌లో ఎక్కువగా మాట్లాడుతున్న కరెంట్ అఫైర్స్ గురించి కూడా మనం కొన్ని క్వెషన్స్‌ని నేను ఈ సెషన్‌లో ఇంక్లూడ్ చేశాను. సో, కాబట్టి ప్లీజ్ ఫోకస్ ఆన్ దిస్ సెషన్ అండ్ క్లాస్ ఎండ్ వరకు ఉండండి. సో, మీకేదైనా డౌట్స్ వస్తే నాకు వాట్సాప్ గ్రూప్‌లో మెన్షన్ చేయండి. సో, విల్ డిస్కస్ లేటర్. అండ్ ఆల్సో పీడీఎఫ్ కూడా నేను వాట్సాప్ గ్రూప్‌లో షేర్ చేస్తాను. మీకు పీడీఎఫ్‌ని నేను లైక్ ఏంటంటే వాట్సాప్ గ్రూప్‌లో పంపిస్తాను. సో, ఒకసారి పీడీఎఫ్‌లో ఉన్న క్వెషన్స్‌ని కూడా నోట్ చేసుకోండి. ఓకేనా? ఓకే. థాంక్స్ అండి. సో, ఫస్ట్ క్వెషన్ ఏంటంటే మనకి విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఫ్యూయల్స్ ఆర్ యూజ్డ్ ఇన్ జీఎస్ఎల్‌వి రాకెట్? సో, జీఎస్ఎల్‌వి రాకెట్‌లో ఈ క్రింది ఏ ఇంధనాన్ని వాడుతారు అనేది మనకిక్కడ క్వెషన్ అండి. బేసిక్‌గా జీఎస్ఎల్‌వి రాకెట్స్‌లో ఏ ఇంధనాన్ని ఎక్కువగా యూజ్ చేస్తారు అంటే ఫ్యూయల్స్‌ని యూజ్ చేస్తారు. జీఎస్ఎల్‌వి అనేది మనకి ఫోర్త్ జనరేషన్ రాకెట్ అండి. సో, ఫస్ట్ జనరేషన్ ఎస్ఎల్‌వి, సెకండ్ జనరేషన్ ఏఎస్ఎల్‌వి, థర్డ్ జనరేషన్ పీఎస్ఎల్‌వి అయితే ఫోర్త్ జనరేషన్ రాకెట్ వచ్చేసి జీఎస్ఎల్‌వి అని చెప్పొచ్చు. సో, జీఎస్ఎల్‌వి ఈస్ ద ఫోర్త్ జనరేషన్ రాకెట్. మనకు జీఎస్ఎల్‌విలో ఓవరాల్‌గా 3 సీరీస్ ఉన్నాయన్నమాట. సో, జీఎస్ఎల్‌వి మార్క్ 1 అండ్ జీఎస్ఎల్‌వి మార్క్ 2 అండ్ జీఎస్ఎల్‌వి మార్క్ 3 ఇట్లా 3 సీరీస్ ఉన్నాయండి. సో, జీఎస్ఎల్‌వి మార్క్ 1, మార్క్ 2 వచ్చేసి ఒక జనరేషన్‌కి సంబంధించింది. అండ్ జీఎస్ఎల్‌వి మార్క్ 3ని మనము సెపరేట్‌గా పిలుస్తాం. ఎందుకంటే దీన్ని ఎల్‌వీఎం-3 అని ఇంకొక పేరుతో కూడా పిలుస్తారు. అంటే లాంచింగ్ వెహికల్ మార్క్ 3 అంటారు. యాక్చువల్లీ జీఎస్ఎల్‌వి రాకెట్స్ మనకేంటంటే జియో స్టేషనరీ అండ్ జియో సింక్రోనస్ ఆర్బిటార్స్‌లోకి కమ్యూనికేషన్ శాటిలైట్స్‌ని లాంచ్ చేయడానికి డెవలప్ చేసుకున్న రాకెట్స్ ఏంటివి అనంటే జీఎస్ఎల్‌వి రాకెట్స్ అన్నమాట. ఓకే. కాకపోతే జీఎస్ఎల్‌వి మార్క్ 1, మార్క్ 2 రెండిటిని జియో స్టేషనరీ, జియో సింక్రోనస్‌లోకి లాంచ్ చేస్తారు. కానీ ఎల్‌వీఎం-3 అనే వెహికల్‌ని సో, జియో స్టేషనరీ, జియో సింక్రోనస్‌కే కాకుండా లోయర్ ఎర్త్ ఆర్బిటార్‌లో కూడా లాంచ్ చేస్తున్నారన్నమాట. సో, లోయర్ ఎర్త్ ఆర్బిటార్‌లో కూడా లాంచ్ చేస్తున్నారు కాబట్టి ఈవెన్ మనకు సన్ సింక్రోనస్‌లో కూడా వెళ్ళాయనుకోండి. బట్ పర్పస్ అయితే జియో స్టేషనరీ, జియో సింక్రోనస్. సో, లోయర్ ఎర్త్ ఆర్బిటార్‌లో కూడా ఎల్‌వీఎం-3ని లాంచ్ చేసాం కాబట్టి, అందుకే దీన్నేమని పిలిచారు అంటే జీఎస్ఎల్‌వి మార్క్ 3ని ఎల్‌వీఎం-3గా కన్సిడర్ చేస్తాం. ఇప్పుడు మీకు ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో జీఎస్ఎల్‌వి రాకెట్స్ ఏవి అనంటే, మీరు మార్క్ 1, మార్క్ 2ని మాత్రమే కన్సిడర్ చేయాలండి. ఎల్‌వీఎం-3ని కన్సిడర్ చేయకూడదు. ఎందుకంటే దాన్ని జీఎస్ఎల్‌వి నుంచి పక్కకు తీసేసి పేరు మార్చేసుకున్నాం. ఇక్కడ జీఎస్ఎల్‌వి రాకెట్స్‌లో ఏ ఫ్యూయల్స్‌ని యూజ్ చేస్తారు అనేసి అడుగుతున్నారు కదా మనకి. సో, జీఎస్ఎల్‌వి రాకెట్స్‌లో మనకు ఎస్-200, ఎల్-110, సి-25టి అని ఆప్షన్స్‌లో ఉన్నాయి. ఆల్ ది అబోవ్ అని కూడా ఉంది. యాక్చువల్లీ ఇది దేనికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అంటే, జీఎస్ఎల్‌వి మార్క్ 3కి సంబంధించిన ఇన్ఫర్మేషన్. సో, మీకొక డౌట్ రావచ్చు. అదేంటి మీరు ఇందాకే జీఎస్ఎల్‌వి మార్క్ 3ని జీఎస్ఎల్‌వి అనకూడదు, దాన్ని తీసేయాలి, ఎల్‌వీఎం-3 అనాలి అని అన్నారు కదా! సో, ఆఫ్‌కోర్స్ అది కరెక్టేనండి. కాకపోతే ఇక్కడొచ్చిన ఆప్షన్స్ అన్నీ కూడా మనకు ఎల్‌వీఎం-3కి రిలేటెడ్‌గానే ఉన్నాయన్నమాట. సో, ఎల్‌వీఎం-3ని ఒకప్పుడైతే జీఎస్ఎల్‌వి కిందనే మాట్లాడాం కదా! స్టార్టింగ్‌లో అయితే మార్క్ 3 కిందే మాట్లాడాం కదా! ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో మనకి ఈ ఆప్షన్ ఇచ్చారు. ఈ ఆప్షన్ వచ్చేసి ప్రీవియస్ ఇయర్ గ్రూప్ 1లో అడిగిన క్వెషన్ అండి ఇది. సో, కాబట్టి కన్సిడర్ చేయండి. సో, జీఎస్ఎల్‌వి ఫ్యూయల్స్‌లో అంటే ఈ 3 ఫ్యూయల్స్‌ని మనం ఎక్కడ యూజ్ చేస్తామంటే మార్క్ 3లోనే యూజ్ చేస్తాం. మార్క్ 3 అనేది జీఎస్ఎల్‌వి మార్క్ 3 అనేది 3 స్టేజెస్ రాకెట్ అండి. ఈవెన్ మార్క్ 1, మార్క్ 2 కూడా 3 స్టేజెస్సే. 3 స్టేజెస్ రాకెట్టే. అయితే ఇక్కడ జీఎస్ఎల్‌వి మార్క్ 3 అనేది మనకి ఎలా ఉంటుంది అనంటే, సో, థిస్ ఈస్ లైక్ జీఎస్ఎల్‌వి రాకెట్. ఈ జీఎస్ఎల్‌వి మార్క్ 3కి 2 స్ట్రాప్ ఆన్ బూస్టర్స్ ఉంటాయన్నమాట ఇలాగా. ఓకే. 2 స్ట్రాప్ ఆన్ బూస్టర్స్ ఉంటాయి. ఈ 2 స్ట్రాప్ ఆన్ బూస్టర్స్‌ని కూడా ఒక స్టేజ్ లాగానే కన్సిడర్ చేస్తాం. ఓకే. ఒక స్టేజ్ లాగా కన్సిడర్ చేస్తాం. ఈ స్ట్రాప్ ఆన్ బూస్టర్స్ అనే స్టేజ్‌లో ఏం ఫ్యూయల్ ఉంటుంది అనంటే గనక సాలిడ్ 200 టన్స్ ఫ్యూయల్ ఉంటుందండి. సో, సాలిడ్ ఫ్యూయల్ 200 టన్స్ ఉంటుంది. సో, దాన్నే ఎస్-200టి అని కూడా పిలుస్తారు. సో, 200 టన్స్ ఉన్న సాలిడ్ ఫ్యూయల్‌ని స్ట్రాప్ ఆన్ బూస్టర్స్ అనే ఫస్ట్ స్టేజ్‌లో ఫిల్ చేస్తారనమాట. ఓకేనా? సాలిడ్ స్టేట్‌లో ఉన్న 200 టన్స్ ఫ్యూయల్‌ని ఫస్ట్ స్టేజ్‌లో ఉన్న స్ట్రాప్ ఆన్ బూస్టర్స్‌లో
ఫిల్ చేస్తారు. తర్వాత సెకండ్ స్టేజ్. సో, సెకండ్ స్టేజ్‌లో ఏం యూజ్ చేస్తారు అంటే లిక్విడ్ ఫ్యూయల్‌ని యూజ్ చేస్తారండి సెకండ్ స్టేజ్‌లో. సెకండ్ స్టేజ్‌లో యూజ్ చేసే లిక్విడ్ ఫ్యూయల్ ఏది అనంటే L100. అంటే ఎల్ అంటే ఏంటంటే లిక్విడ్ అని అర్థము. సో, 110 L110 టన్స్ అంటే 110 టన్నుల లిక్విడ్ ఫ్యూయల్‌ని దీంట్లో యూజ్ చేస్తారు. మరి లిక్విడ్ ఫ్యూయల్‌ని ఏం యూజ్ చేస్తారు అంటే సేమ్ యూడీఎంహెచ్ అనే లిక్విడ్ ఫ్యూయల్‌ని సో, సెకండ్ ఇంజిన్‌లో యూజ్ చేస్తారు. సో, ఇది సెకండ్ ఇంజిన్‌లో లేదా సెకండ్ స్టేజ్‌గా మనం కన్సిడర్ చేస్తాం. దీంట్లోనేమో హెచ్‌టిపిబి సాలిడ్ ఫ్యూయల్‌ని యూజ్ చేస్తారు. అంటే హైడ్రోజన్ టర్మినేటెడ్ లేదా హైడ్రాక్సీ టర్మినేటెడ్ పాలీబ్యూటాడైన్ అంటారండి. హైడ్రాక్సీ టర్మినేటెడ్ పాలీబ్యూటాడైన్ అంట. ఇది సాలిడ్ ఫ్యూయల్. సో, 200 టన్స్ ఉన్న సాలిడ్ ఫ్యూయల్‌ని ఫస్ట్ ఇంజిన్‌లో, సో, 110 టన్స్ ఉన్న యూడీఎంహెచ్ అనే లిక్విడ్ ఫ్యూయల్‌ని సెకండ్ స్టేజ్‌లో యూజ్ చేస్తారనమాట. ఇంకా ఫైనల్‌గా థర్డ్ స్టేజ్ అండి. థర్డ్ స్టేజ్‌ని మనం ఏమంటామంటే క్రయోజెనిక్ ఇంజిన్ అని పిలుస్తాము. 25 టన్స్ ఉన్న క్రయోజెనిక్ ఇంజిన్‌ని థర్డ్ స్టేజ్‌లో మనం యూజ్ చేస్తాము. సో, సీఈ అంటే ఏంటంటే క్రయోజెనిక్ ఇంజిన్. క్రయోజెనిక్ ఇంజిన్ అంటే దాంట్లో ఏ ఫ్యూయల్‌ని యూజ్ చేస్తారు అనంటే క్రయోజెనిక్ ఫ్యూయల్‌ని దీంట్లో యూజ్ చేస్తారండి. సో, క్రయోజెనిక్ ఫ్యూయల్ అంటే ఏంటంటే సో, మైనస్ 196 డిగ్రీ సెంటీగ్రేడ్‌లో లిక్విడ్ హైడ్రోజన్‌ని సో, 253 డిగ్రీ సెంటీగ్రేడ్‌లో ఉన్న సో, లిక్విడ్ నైట్రోజన్ ఓకే. -253 డిగ్రీ సెంటీగ్రేడ్‌లో ఉన్న లిక్విడ్ నైట్రోజన్. సో, -296 డిగ్రీ సెంటీగ్రేడ్‌లో ఉన్న లిక్విడ్ హైడ్రోజన్‌ని మనం ఏమంటామంటే క్రయోజెనిక్ ఫ్యూయల్ అని పిలుస్తారు. ఈ క్రయోజెనిక్ ఫ్యూయల్‌ని సో, స్పేస్ ప్రొపల్షన్ కాంప్లెక్స్ మహేంద్రగిరి తమిళనాడులో ఉంటుంది. అది తయారు చేస్తుంది. సో, 25 టన్స్ క్రయోజెనిక్ ఫ్యూయల్‌ని ఈ ఇంజిన్‌లో వాడతారనమాట. సో, కాబట్టి సో, క్రయోజెనిక్ ఫ్యూయల్‌ని థర్డ్ ఇంజిన్. ఈవెన్ జీఎస్ఎల్‌వి మార్క్ 1, మార్క్ 2లో కూడా థర్డ్ ఇంజిన్‌లో క్రయోజెనిక్ ఫ్యూయల్‌నే యూజ్ చేస్తారు. సో, కాబట్టి ఎస్-200 అనేమో ఒక ఇంజిన్, ఎల్-110 టన్స్ ఇంకో ఇంజిన్, సీఈ-25 టన్ ఇంకో ఇంజిన్. సో, ఈ పైన ఉన్న మెన్షన్ చేసిన అన్ని ఫ్యూయల్స్ కూడా జీఎస్ఎల్‌వి మార్క్ 3 రాకెట్‌లో యూజ్ చేస్తారు. దాన్ని ఆల్ ది అబోవ్ అనేసి మనం పిలుస్తాం. సో, కాబట్టి ఆప్షన్ మనకి ఫోర్త్ ఆప్షన్ అనేది మనకి ఈ క్వెషన్‌కి కరెక్ట్ ఆన్సర్ అవుతుందండి. మరి జీఎస్ఎల్‌వి మార్క్ 1, మార్క్ 2లో ఎలా ఉంటుంది అంటే, జీఎస్ఎల్‌వి మార్క్ 1, మార్క్ 2లో స్ట్రాప్ ఆన్ బూస్టర్స్ కాకుండానే 3 స్టేజెస్ ఉంటాయండి. వాటిల్లో కూడా యూడీఎంహెచ్, హెచ్‌టిపిబి అండ్ క్రయోజెనిక్ ఇంజిన్‌ని దాంట్లో కూడా యూజ్ చేస్తారు. యాక్చువల్లీ క్రయోజెనిక్ ఇంజిన్‌ని జీఎస్ఎల్‌వి మార్క్ 1లో రష్యా నుంచి ఇంపోర్ట్ చేసి యూజ్ చేశాము. బట్ జీఎస్ఎల్‌వి మార్క్ 2లో మనం డొమెస్టికల్లీ సో, ప్రొపల్షన్ కాంప్లెక్స్‌లో తయారు చేసుకొని యూజ్ చేసుకుంటున్నాం. మార్క్ 3లో కూడా మనం డొమెస్టికల్‌ని యూజ్ చేస్తున్నాం. జీఎస్ఎల్‌వి మార్క్ 3ని మనం ఏమని పిలుస్తాము అంటే, బాహుబలి రాకెట్ అని పిలుస్తారండి. లేదా ఫ్యాట్ బాయ్స్ అని కూడా పిలుస్తారు. సో, బాహుబలి రాకెట్ లేదా ఫ్యాట్ బాయ్స్ అని ఎవరిని పిలుస్తారు అంటే, జీఎస్ఎల్‌వి మార్క్ 3 రాకెట్‌ని మనం కన్సిడర్ చేస్తామనమాట. ఓకేనా? సో, కాబట్టి ఆల్ ది అబోవ్ అనేది మనకి ఈ క్వెషన్‌కి కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. గుడ్. నెక్స్ట్. సో, జీఎస్ఎల్‌వి మార్క్ 3 ఓవరాల్‌గా 6 ఎక్స్‌పెరిమెంట్స్ చేసింది. 6 కూడా సూపర్ సక్సెస్ అయ్యాయి. ఇంకొకటి కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్ ఇన్ రెస్పెక్ట్ ఆఫ్ ప్రోబయోటిక్స్. ప్రోబయోటిక్స్‌కి సంబంధించి కింది ప్రకటనలు పరిగణించండి. ఆప్షన్స్ వచ్చి ప్రోబయోటిక్స్ ఆర్ మేడ్ ఆఫ్ బోత్ బ్యాక్టీరియా అండ్ ఈస్ట్. ప్రోబయోటిక్స్ బ్యాక్టీరియా మరియు ఈస్ట్ రెండిటిని తయారు చేస్తారు. అంటే రెండిటి వల్ల తయారు చేస్తారు. ద ఆర్గానిజమ్స్ ఇన్ బయోటిక్స్ ఆర్ ఫౌండ్ ఇన్ ఫుడ్స్ వి ఇంజెస్ట్ బట్ దే డోంట్ న్యాచురలీ అక్కర్ ఇన్ అవర్ గట్. ప్రోబయోటిక్స్‌లోని జీవులు మనం తీసుకునే ఆహారంలో కనిపిస్తాయి కానీ అవి మన ప్రేగులలో సహజంగా కనిపించవు. ప్రోబయోటిక్స్ హెల్ప్స్ ఇన్ ద డైజెషన్ ఆఫ్ మిల్క్. ప్రోబయోటిక్స్ పాలు జీర్ణం కావడానికి సహాయపడుతుంది. సో, ఆహ్, 1 సెకండ్, 2 సెకండ్ టైమ్ ఇస్తాను. సో, ఆన్సర్ అనేది గెస్ చేసి చెప్పండి. ఏంటండి ఆన్సర్? ఓకే. చూద్దాం. ఆన్సర్ ఏంటండి? యాక్చువల్లీ ప్రోబయోటిక్స్ అంటే ఏంటి? యాక్చువల్లీ ఇది వన్ ఆఫ్ ద యూపీఎస్సీ క్వెషన్ అండి. సివిల్ సర్వీసెస్‌లో ఈ క్వెషన్ అడిగారు. సో, ప్రోబయోటిక్స్ అంటే ఏంటి? ఈ ప్రోబయోటిక్స్ అనేవి హ్యూమన్ బీయింగ్‌లో ఇమ్యూన్ సిస్టమ్‌ని ఎన్హాన్స్ చేసే వన్ కైండ్ ఆఫ్ యాంటీబయోటిక్స్ అన్నమాట ఇవన్నీ కూడా. యాక్చువల్లీ ఈ ప్రోబయోటిక్స్‌ని సో, మార్కెట్‌లో సమ్ కైండ్ ఆఫ్ బాక్టీరియాస్ అండ్ ఈస్ట్, ఫంగస్‌ని ఉపయోగించి ఈ ప్రోబయోటిక్స్ అనే ఒక యాంటీబయోటిక్స్‌ని
సిరప్ రూపంలో, క్యాప్సూల్స్ రూపంలో తయారు చేస్తున్నారు. సో, ఎవరికైతే ఇమ్యూన్ పవర్ తక్కువుందో వాళ్ళు తీసుకోవచ్చు. అండ్ ఆల్సో డైజెషన్ ప్రాబ్లమ్స్ ఉన్నోళ్ళు కూడా ప్రోబయోటిక్స్‌ని యూజ్ చేస్తే డైజెషన్ అనేది మంచిగా జరుగుతుందండి. ఎస్పెషల్లీ ప్రోటీన్ డైజెషన్ అనేది బాడీలో బాగా జరుగుతుందనమాట. యాక్చువల్లీ చూడండి, ఈ ప్రోబయోటిక్స్‌ని బాక్టీరియా అండ్ ఈస్టులతోని తయారు చేస్తారు అంటున్నారు. యాక్చువల్లీ ఆర్టిఫిషియల్ ప్రోబయోటిక్స్ అనేవి, సో హిమాలయన్ ఆర్గానిక్స్ ప్రోబయోటిక్స్ అని ఉంది కదా! సో వీటిని బాక్టీరియాస్ అండ్ ఈస్ట్ ద్వారా ఎక్కువగా తయారు చేస్తారు. సో అదేంటి బాక్టీరియాస్ లేదా ఫంగస్‌ల వల్ల మనకు మేజర్‌లీ డిసీజెస్ వస్తాయి కదా! అంటే బాక్టీరియాస్ వల్ల ఓన్లీ 20% బాక్టీరియాస్ వల్లనే మనకు డిసీజెస్ వస్తాయండి. బట్ 80% బాక్టీరియాస్ అనేవి యూజ్‌ఫుల్ బాక్టీరియాస్ అన్నమాట. సో, బేసిక్‌గా చూడండి, పాలల్లో ఉన్న బాక్టీరియా కావచ్చు, ఫెర్టిలైజర్స్‌ని ప్రిపేర్ చేసే మిథనోకోకస్, మిథనోబాసిల్లస్ బాక్టీరియాస్ కావచ్చు, మీథేన్ గ్యాస్‌ని రిలీజ్ చేస్తాయి. ఇంకా కొన్ని బాక్టీరియాస్‌ని యూజ్ చేసి మనం యాంటీబయాటిక్స్‌ని కూడా తయారు చేస్తాం. అంటే మోస్ట్‌లీ మనకు చాలా బాక్టీరియాస్ ఉపయోగకరంగానే ఉన్నాయి. ఏవో కొన్ని బాక్టీరియాస్ వల్లనే మనకు వ్యాధులొస్తాయి. అలాగే ఫంగస్ కూడా అంతే. సో, ఫర్మెంటేషన్ కోసం కొన్ని ఫంగస్‌లు యూజ్ అవుతాయి. ఓకే. ఇట్లా. సో, ఈస్ట్ అనేది కూడా ఫర్మెంటేషన్‌లో యూజ్ చేస్తాం కాబట్టి, దీన్ని కూడా మనం యూజ్ చేసుకోవచ్చండి. బేకరీ ఐటెమ్స్‌లో మనం ఈస్ట్‌ని తింటూ ఉంటాం. దోస పిండి, ఇడ్లీ పిండి, పులియబెట్టి ఏదైతే ఫర్మెంటేషన్ జరుగుతదో, పులుస్తదో వాటన్నిటిలో కూడా మనం ఈస్ట్‌ని తింటూనే ఉంటాం. కాబట్టి సో, ఈ బాక్టీరియా అండ్ ఈస్ట్‌ల వల్ల ప్రోబయోటిక్స్‌ని తయారు చేస్తారు. అవి వన్ కైండ్ ఆఫ్ యాంటీబయాటిక్స్. నెక్స్ట్, సో, కరెక్ట్ స్టేట్‌మెంట్ అది. సెకండ్ స్టేట్‌మెంట్ వచ్చి, "ద ఆర్గానిజమ్స్ ఇన్ ప్రోబయోటిక్స్ ఆర్ ఫౌండ్ ఇన్ ఫుడ్స్ వి ఇంజెస్ట్ బట్ దే డు నాట్ న్యాచురల్లీ అక్కర్ ఇన్ అవర్ గట్." అంటే ఈ ప్రోబయోటిక్స్ అనేవి న్యాచురల్‌గా మనం ఏంటంటే బయట నుంచి ఫౌండ్ చేస్తాం గానీ, అంటే బయట ఫుడ్ మెటీరియల్స్ నుంచి లేకపోతే బయట ఇట్లా ప్రోబయోటిక్స్ అనే సమ్ ఆర్టిఫిషియల్ థింగ్స్ నుంచి మనకు లభిస్తాయి గానీ, న్యాచురల్‌గా మన ప్రేగులలో సహజంగా కనపడవు అని అంటున్నారు కదా! సో, అదేం లేదండి. ప్రోబయోటిక్స్ అనేవి మన బాడీలో చాలా ఉంటాయి. అంటే ప్రోబయోటిక్స్‌ని తయారు చేసే బాక్టీరియాస్, ఫంగస్‌లు మన బాడీలో ఉంటాయి. సో, చిన్న ప్రేగు ఏదైతే ఉందో స్మాల్ ఇంటెస్టైన్, లార్జ్ ఇంటెస్టైన్, వీటిల్లో మనకేంటంటే బాక్టీరియాస్ ఉంటాయండి. అంటే ప్రోబయోటిక్స్‌ని క్రియేట్ చేసే, ప్రొడ్యూస్ చేసే బాక్టీరియాస్ అనేవి చాలా ఉంటాయి మన ఇంటెస్టైన్‌లో. సో, కాబట్టి సహజంగా న్యాచురల్‌గా మన ప్రేగులలో కూడా ఉంటాయి. కానీ ఇక్కడేమన్నారంటే ఉండవు అని అంటున్నారు. సహజంగా ఉండవు అంటున్నారు. బట్ ఉంటాయి. సో, కాబట్టి ఇది కూడా ఇన్‌కరెక్ట్ స్టేట్‌మెంట్. నెక్స్ట్, ప్రోబయోటిక్స్ హెల్ప్స్ ఇన్ ద డైజెషన్ ఆఫ్ మిల్క్. ప్రో ప్రోబయోటిక్స్ అనేవి పాలు జీర్ణం కావడానికి సహాయపడుతుంది అన్నారు కదా! సో, కరెక్ట్ స్టేట్‌మెంట్ అండి. పాలే కాదు, సో, ఎప్పుడైనా సరే ఎవరికైనా డైజెషన్ ప్రాబ్లమ్స్ ఉన్నా, ఫుడ్ సరిగ్గా డైజెషన్ అవ్వట్లేదు, ఇండైజెషన్ ఇష్యూస్ ఉన్నాయి. సో, ఇలాంటి సిట్యుయేషన్స్‌లో ఏంటంటే ప్రోబయోటిక్స్‌ని తీసుకోవచ్చు. ప్రోబయోటిక్స్‌ని తీసుకుంటే డైజెషన్ అనేది కంప్లీట్‌గా అవుతుంది. ఈవెన్ ఫైబర్, ప్రోటీన్, కార్బోహైడ్రేట్స్ అన్ని డైజెషన్‌లో కూడా ఈ ప్రోబయోటిక్స్ అనేవి మనకు బాగా ఉపయోగపడతాయండి. సో, కాబట్టి 1 అండ్ 3 2 ఆప్షన్స్ మనకిక్కడ కరెక్ట్. ఆప్షన్ 2 అనేది మనకు ఇన్‌కరెక్ట్ ఆప్షన్ అన్నమాట. ఓకేనా? సో, గుర్తుపెట్టుకోండి. ఇది రీసెంట్‌గా ప్రోబయోటిక్స్‌ని చాలా మంది యూజ్ చేస్తున్నారు. సో, ఈవెన్ మనకి నేచురల్ ప్రొడక్ట్స్ కొన్ని ఇవి ఉంటాయి చూసారా? ఆయుర్వేదిక్ మెడిసిన్ లాగా తయారు చేస్తున్నారు. ఇంగ్లీష్ మెడిసిన్స్ లాగా కూడా వీటిని తయారు చేసి యూజ్ చేసుకుంటున్నారనమాట చాలా మంది. ఓకే. సో, దట్ ఈస్ ఆప్షన్ 3 అనేది ఈ క్వెషన్‌కి కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్, ఇన్ ద కాంటెక్స్ట్ ఆఫ్ వ్యాక్సిన్స్ మ్యానుఫ్యాక్చర్డ్ టు ప్రివెంట్ కోవిడ్-19 పాండమిక్, కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్. కోవిడ్-19 మహమ్మారిని నివారించడానికి తయారు చేయబడిన వ్యాక్సిన్ల సందర్భంలో ఈ క్రింది ప్రకటనలను పరిగణించండి. స్టేట్మెంట్స్ వచ్చి, ద సీరమ్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఇండియా ప్రొడ్యూస్డ్ కోవిడ్-19 వ్యాక్సిన్ నేమ్డ్ కోవిషీల్డ్ యూజింగ్ ఎంఆర్ఎన్ఏ ప్లాట్‌ఫార్మ్. సీరమ్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఇండియా ఎంఆర్ఎన్ఏ ప్లాట్‌ఫార్మ్‌ని ఉపయోగించి కోవిషీల్డ్ అనే కోవిడ్-19 వ్యాక్సిన్‌ని తయారు చేసింది. తర్వాత స్పుత్నిక్ 5 వ్యాక్సిన్ ఈజ్ మ్యానుఫ్యాక్చర్డ్ యూజింగ్ వెక్టార్ బేస్డ్ ఆన్ ప్లాట్‌ఫార్మ్. స్పుత్నిక్ 5 వ్యాక్సిన్‌ని వెక్టర్ ఆధారిత ప్లాట్‌ఫార్మ్‌ను ఉపయోగించి తయారు చేయబడింది. కోవాక్సిన్ ఈజ్ అన్ ఇనాక్టివేటెడ్ పాథోజన్ బేస్డ్ వ్యాక్సిన్. కోవాక్సిన్ అనేది క్రియారహిత వ్యాధికారిక ఆధారిత వ్యాక్సిన్. సో, కరెక్ట్ ఆన్సర్ చెప్పండి. ఓన్లీ 1 కరెక్ట్, 2, 3 కరెక్ట్, 1, 3 కరెక్ట్, ఆల్ కరెక్ట్. ఓకే. సో, 1 సెకండ్ టైమ్ తీసుకొని కరెక్ట్ ఆన్సర్ చెప్పండి. సో, కరెక్ట్ ఆన్సర్ వచ్చి మనకు చూడండి ఇక్కడ
కోవాక్సిన్ అనేది మనకు కోవిడ్ డిసీజ్‌కి సంబంధించిన వ్యాక్సిన్స్ వచ్చి ఐ మీన్ అంటే కోవిడ్ డిసీజ్‌కి నాట్ ఓన్లీ కోవాక్సిన్ అండి. కోవిషీల్డ్ అని, కోవాక్సిన్ అని, స్పుత్నిక్ 5 అని ఇట్లా మనకు 3 డోసెస్ అనేవి వచ్చాయి. సో, కోవాక్సిన్, కోవిషీల్డ్ మనము వేసుకున్నాం బాగా. ఈవెన్ స్పుత్నిక్ వ్యాక్సిన్ గూడా కోవిడ్ డిసీజ్‌కుంది. సో, కోవిడ్ డిసీజ్ కరోనా వైరస్ వల్ల వస్తుందండి. సో, అదొక వైరల్ ఇన్ఫెక్షన్. వైరస్‌లో ఉన్న జెనెటిక్ మెటీరియల్ ఏది అంటే ఆర్ఎన్ఏ అనే జెనెటిక్ మెటీరియల్ కరోనా వైరస్‌లో ఉంటుంది. సో, అందుకే వాటికి ఆర్‌టీ-పీసీఆర్ టెస్ట్‌లు కూడా చేస్తారనమాట. యాక్చువల్లీ కోవిడ్ డిసీజ్‌కి మెడిసిన్ అనేది ప్రాపర్‌గా లేదు. ఎందుకంటే ఇది లంగ్స్‌కి సంబంధించిన ఒక ఇన్ఫెక్షన్ కాబట్టి, సో, లంగ్స్ అనేవి మన బాడీలో ఉన్న ఫుల్ డెలికేటెడ్ ఆర్గాన్స్ అండి. ఒకసారి లంగ్స్‌ని బాక్టీరియా గాని, వైరస్ గాని ఏదైనా ఇన్ఫెక్ట్ చేసింది అనంటే, సో, అవేంటంటే ఎయిర్ త్రూ ఒకరి నుంచి ఒకరికి ఈజీగా స్ప్రెడ్ అయిపోతాయన్నమాట. సో, కాబట్టి వాటిని ప్రొటెక్ట్ చేసుకోవడం చాలా ఇంపార్టెంట్. సో, దానికోసం ఏం చేశారంటే మెడిసిన్ ఎలాగూ లేదు కాబట్టి వ్యాక్సిన్‌ని కనిపెట్టడం జరిగింది. సో, కోవిడ్ డిసీజ్‌కి ఏమేం వ్యాక్సిన్స్ ఉన్నాయంటే కోవిషీల్డ్ అనే వ్యాక్సిన్, కోవాక్సిన్ అనే వ్యాక్సిన్ కూడా ఉంది. స్పుత్నిక్ కూడా ఉందన్నమాట. సో, ఈ కోవాక్సిన్ అనే వ్యాక్సిన్‌ని భారత్ బయోటెక్ వాళ్ళు తయారు చేశారండి. కోవిషీల్డ్‌నేమో సో, ఆస్ట్రాజెనెకా అనే కంపెనీ వాళ్ళు దీన్ని తయారు చేశారు. స్పుత్నిక్ వచ్చేసి ఆర్డిఫ్ కంపెనీ వాళ్ళు స్పుత్నిక్‌ని తయారు చేశారన్నమాట. మరి కోవిషీల్డ్‌ని దేనితోని తయారు చేశారు? సీరమ్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఇండియా కోవిషీల్డ్‌ని తయారు చేసింది. అండ్ కోవాక్సిన్ వచ్చేసి భారత్ బయోటెక్ వాళ్ళు. అండ్ స్పుత్నిక్ వచ్చేసి డీఆర్ఎల్ మాన్కిండ్ హెట్రో వాళ్ళు దీన్ని తయారు చేశారు. అయితే ఇక్కడ మనకేంటంటే కోవిషీల్డ్‌ని ఎలా తయారు చేశారు అనంటే, ఇది చింపాంజీ నుంచి అడినో వైరస్ అనే ఒక వైరస్‌ని కలెక్ట్ చేసి, ఆ వెక్టార్ ద్వారా కోవిషీల్డ్‌ని తయారు చేశారనమాట. అలాగే స్పుత్నిక్ 5 అనేది కూడా అడినో వైరస్ వెక్టార్ నుంచే తయారు చేశారు. కానీ కోవాక్సిన్ అనేది ఇనాక్టివేటెడ్ వ్యాక్సిన్. సో, దీన్ని బేస్ చేసుకొని ఇక్కడ మనకు స్టేట్మెంట్స్ ఏమున్నాయంటే, ద సీరమ్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఇండియా ప్రొడ్యూస్డ్ కోవిడ్-19 వ్యాక్సిన్ నేమ్డ్ కోవిషీల్డ్ యూజింగ్ ఎంఆర్ఎన్ఏ ప్లాట్‌ఫార్మ్ అంటున్నారు. యాక్చువల్లీ సీరమ్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఇండియా వాళ్ళు దీన్ని తయారు చేశారు. ఓకే. దీన్ని తయారు చేశారు కరెక్టే. కాకపోతే సీరమ్ ఇన్‌స్టిట్యూట్ వాళ్ళు కోవిషీల్డ్‌ని తయారు చేశారు. కాకపోతే ఎంఆర్ఎన్ఏ ప్లాట్‌ఫార్మ్‌ని కాదండి వాళ్ళు యూజ్ చేసింది. సో, వాళ్ళు కూడా అడినో వైరస్ వెక్టార్‌ని యూజ్ చేసే చేశారనమాట. ఓకే. కోవిషీల్డ్‌ని దేన్ని యూజ్ చేశారు? అడినో వైరస్. సో, అడినో వైరస్ అనే వెక్టార్‌ని యూజ్ చేసి తయారు చేశారు. ఇక్కడ పాయింట్ మీరు కేర్‌ఫుల్‌గా అబ్జర్వ్ చేయాలి. ఇక్కడ మనకు ఆల్‌మోస్ట్ ఇది 90% కరెక్ట్ స్టేట్‌మెంటే అనిపిస్తది. సో, కోవిడ్-19 కోసం కోవిషీల్డ్ అనే వ్యాక్సిన్‌ని సీరమ్ ఇన్‌స్టిట్యూట్ వాళ్ళే గదా తయారు చేసింది. సో, అవును. సీరమ్ వాళ్ళే తయారు చేశారు. కానీ వాళ్ళు ఎంఆర్ఎన్ఏ ప్లాట్‌ఫార్మ్ బేస్డ్ మీద కాదండి తయారు చేసింది. వాళ్ళు కూడా ఏంటి అంటే అడినో వైరస్ వెక్టార్ సహాయంతో దీన్ని తయారు చేశారనమాట. ఓకేనా? కాబట్టి ఇది ఇన్‌కరెక్ట్ స్టేట్‌మెంట్ అవుతుంది. అండ్ రెండోది స్పుత్నిక్ వి వ్యాక్సిన్ ఈస్ మ్యానుఫ్యాక్చర్డ్ యూజింగ్ వెక్టార్ బేస్డ్ ప్లాట్‌ఫార్మ్ అన్నారు. సో, యెస్ వెక్టార్ బేస్డ్. ఏ వెక్టారు అనంటే అడినోసిన్ వైరస్. సో, అడినోసిన్ వైరస్ వెక్టార్ ప్లాట్‌ఫార్మ్‌ని బేస్ చేసుకొని దీన్ని తయారు చేశారండి. అడినో వైరస్ బేస్ చేసుకొని దీన్ని తయారు చేశారు. సో, బేసిక్‌గా స్పుత్నిక్ అనే వర్డ్ ఇది మనకు రష్యాకు సంబంధించింది. సో, రష్యాకి. సో, ఫస్ట్ శాటిలైట్‌ని ఈ ప్రపంచంలో ఫస్ట్ శాటిలైట్ స్పుత్నిక్ శాటిలైట్ రష్యా వాళ్ళనే లాంచ్ చేశారు కదా! స్పుత్నిక్ పేరు మీదుగా. సో, స్పుత్నిక్ అంటే అది రష్యన్ కంట్రీకి సంబంధించనమాట. సో, వాళ్ళ కంపెనీ బేస్డే ఈ వ్యాక్సిన్స్‌ని తయారు చేశారు. సో, కాబట్టి అడినో వైరస్ అనే వెక్టార్ బేస్డ్ మీదగా మనకి ఈ వ్యాక్సిన్‌ని తయారు చేశారు. సో, ఇది కరెక్ట్ స్టేట్‌మెంట్. అండ్ కోవాక్సిన్ ఇనాక్టివేటెడ్ పాథోజన్ బేస్డ్ వ్యాక్సిన్ అన్నారు కదా! సో, ఇనాక్టివేటెడ్ అంటే ఏందంటే, ఇప్పుడు మనం ఏదైనా వైరస్‌ని తీసుకొని, ఆ వైరస్ ఏది అనంటే, వీళ్ళు కూడా అడినో వైరస్‌ని బేస్ చేసుకొనే తయారు చేశారండి. అడినో వైరస్ అనేది ఒక వైరస్. ఈ వైరస్‌ని కంప్లీట్‌గా చంపేసి, దాన్ని డెడ్ బాడీతోని వ్యాక్సిన్‌ని గనక తయారు చేస్తే, వాటిని మనం ఇనాక్టివేటెడ్ వ్యాక్సిన్స్ అనేసి పిలుస్తాం. సో, కోవాక్సిన్ వచ్చేసి భారత్ బయోటెక్ వాళ్ళు తయారు చేశారు. అదొక ఇనాక్టివేటెడ్ వ్యాక్సిన్. అంటే వైరస్ యొక్క డెడ్ బాడీతోని చేశారు. దానికోసం వీళ్ళకి పద్మ విభూషణ్ అవార్డ్ కూడా ఇచ్చారండి. సో, కాబట్టి ఆప్షన్ 2, 3 అనేది మనకు ఇక్కడ కరెక్ట్ ఆన్సర్స్ అవుతాయి. ఓకేనా? ఇంతకీ అడినో వైరస్ అంటే ఏంటి? దీనివల్ల ఏం జరుగుతుంది అనంటే, సో, డయేరియా అనే ఒక డిసీజ్ వస్తుందండి దీనివల్ల. డయేరియా అంటే ఏంటంటే లూజ్ మోషన్స్ ఎక్కువగా అవుతూ ఉంటాయి. అంటే డైజెషన్ సిస్టమ్‌కి సంబంధించిన ఒక డిసీజ్ అన్నమాట. సో, ఆ డయేరియాని క్రియేట్ చేసిన అడినో వైరస్ ఏదైతే ఉందో, ఆ అడినో వైరస్ వెక్టార్ వల్ల స్పుత్నిక్ వి వ్యాక్సిన్‌ని, కోవాక్సిన్ వ్యాక్సిన్‌ని రెండిటిని కూడా తయారు చేశారు. అండ్ కోవిషీల్డ్ వచ్చేసి అది కూడా అడినో వైరస్ వెక్టార్ వల్లే తయారు చేశారు. ఎంఆర్ఎన్ఏ ప్లాట్‌ఫార్మ్ వల్ల కాదు. ఓకేనా? కాబట్టి 2, 3 అనేది మనకి ఇక్కడ కరెక్ట్ ఆన్సర్ అవుతాయి. ఇది కూడా యూపీఎస్‌సి క్వెషన్. ఓకే. ఇది కూడా యూపీఎస్‌సి క్వెషన్ అండి. నెక్స్ట్
విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ బెస్ట్ డిస్క్రైబ్స్ ద రోల్ ఆఫ్ బి సెల్స్ అండ్ టీ సెల్స్? క్రింది వాటిలో ఏది బి కణాలు మరియు టీ కణాల పాత్రను ఉత్తమంగా వివరిస్తుంది? సో దే ప్రొటెక్ట్ ద బాడీ ఫ్రమ్ ఎన్విరాన్మెంటల్ అలర్జీ, పర్యావరణ అలర్జీల నుండి శరీరాన్ని రక్షిస్తాయి. దే అలివేట్ ద బాడీస్ పెయిన్ అండ్ ఇన్ఫ్లమేషన్, ఇవి శరీరం యొక్క నొప్పి మరియు వాపును తగ్గిస్తాయి. దే యాక్ట్ యాజ్ ఇమ్యూన్ సప్రెసెన్స్ ఇన్ ద బాడీ, ఇవి శరీరంలో ఇమ్యూన్ సప్రెసెన్స్ గా పనిచేస్తాయి. దే ప్రొటెక్ట్స్ ద బాడీ ఫ్రమ్ ద డిసీజ్ కాస్డ్ బై పాథోజన్, ఇవి రోగకారక క్రిముల వల్ల వచ్చే వ్యాధుల నుండి శరీరాన్ని రక్షిస్తాయి. సో కరెక్ట్ ఆన్సర్ చెప్పండి. సో వాట్ ఈస్ ద కరెక్ట్ ఆన్సర్ ఫర్ దిస్ క్వశ్చన్? సో దీనికి కరెక్ట్ ఆన్సర్ ఏంటంటే, మీకు ఇక్కడ చూడంగానే తెలిసిపోయింది. సో బి సెల్స్, టీ సెల్స్ అంటే నథింగ్ బట్ ఏంటంటే బి లింఫోసైట్స్ అండ్ టీ లింఫోసైట్స్ అని అర్థం. ఓకేనా? సో బి లింఫోసైట్స్, టీ లింఫోసైట్స్. బేసిక్‌గా బి లింఫోసైట్స్, టీ లింఫోసైట్స్ 2 కూడా సో డబ్ల్యూబీసీ సెల్స్‌లో వన్ టైప్ ఆఫ్ సెల్స్ అండి. సో ఇవేం చేస్తాయి అనంటే బాడీలో ఉన్న ఇమ్యూన్ సిస్టమ్‌ని ఎన్హాన్స్ చేస్తాయన్నమాట. సో యాక్చువల్లీ ఇమ్యూన్ సిస్టమ్‌ని ఎగ్జాక్ట్‌గా టార్గెట్ చేసే సెల్స్ ఏవి అనంటే టీ లింఫోసైట్స్ అని చెప్పొచ్చు. మరి బి లింఫోసైట్స్ ఏం చేస్తాయి అనంటే ఇవి బాడీలో సెల్ డివిజన్‌ని ఎన్హాన్స్ చేస్తాయి. మరి ఇదెట్లా ఇమ్యూన్ పవర్‌కి రిలేటెడ్ అనంటే, సో ఇప్పుడు మన బాడీలో ఏదైనా ఇంజ్యూర్ అయిందనుకోండి, ఏదైనా దెబ్బ తగిలిందనుకోండి, ఆ పర్టిక్యులర్ ప్లేస్‌ని హీల్ చేయాలంటే, ఆ పర్టిక్యులర్ ప్లేస్‌లో సెల్ డివిజన్ అనేది ఎంత తొందరగా జరిగితే అంత తొందరగా హీల్ అయిపోతది. లేకపోతే ఆ పుండ్లు, గాయాల వల్ల ఏమవుతదంటే బయట ఉన్న మైక్రో ఆర్గానిజమ్స్ అంతా అట్రాక్ట్ అయ్యి, ఆ పుండ్లు, గాయాల ద్వారా బ్లడ్ త్రూ బాడీలోకి ఎళ్ళిపోయి సమ్ డిసీజెస్‌ని క్రియేట్ చేస్తాయన్నమాట. సో ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో మనం కన్సిడర్ చేస్తాం. సో టీ సెల్స్ అంటే టీ లింఫోసైట్స్. ఇవి వన్ ఆఫ్ ద డబ్ల్యూబీసీ సెల్స్ అండి. సో డబ్ల్యూబీసీ సెల్స్‌లో ఇవి అగ్రానిలోసైట్స్ అన్నమాట. ఓకే. అగ్రానిలోసైట్స్ అంటే ఏంటంటే, సో సెల్ అనేది చాలా ప్లెయిన్‌గా ఉంటుంది. వాటిలో ఎలాంటి గ్రాన్యూల్స్ అనేవి ఉండవు. సో అలాంటి టైప్ ఆఫ్ సెల్స్‌ని మనం అగ్రానిలో సెల్స్ అనేసి పిలుస్తాం. ఇవి మన బాడీలో ఇమ్యూన్ సిస్టమ్‌ని ఎన్హాన్స్ చేస్తాయి. ఇమ్యూన్ సిస్టమ్ అంటే ఏంటంటే, సో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇది మన బాడీ అనుకుంటే, మన బాడీలోకి ఏదైనా బాక్టీరియా గాని, వైరస్ గాని, ఇక్కడ పాథోజన్స్ అంటే ఏంటంటే, మైక్రో ఆర్గానిజమ్స్‌ని మనం పాథోజన్స్ అంటామండి. ఇప్పుడు స్టడీ ఆఫ్ డిసీజెస్ ఈస్ కాల్డ్ పాథాలజీ అని అంటారు కదా! స్టడీ ఆఫ్ డిసీజెస్ ఈస్ కాల్డ్ పాథాలజీ అని అంటాం. ఓకే. స్టడీ ఆఫ్ డిసీజ్ ఈస్ కాల్డ్ పాథాలజీ అంటాం. అంటే డిసీజెస్‌ని క్రియేట్ చేసే మైక్రో ఆర్గానిజంని పాథోజన్ అని అంటాం. ఇప్పుడు బాక్టీరియా, వైరస్, ప్రోటోజోవా, ఫంగస్ ఇవన్నీ మైక్రో ఆర్గానిజమ్స్. వీటి వల్ల మనకు డిసీజెస్ వస్తాయి కదా! అందుకే వాటిని మనం ఏమంటాము అనంటే పాథోజన్స్ అని పిలుస్తాం. సో, అలాంటి పాథోజన్స్ వల్ల ఏమన్నా డిసీజెస్ వస్తే, ఆ డిసీజెస్‌కి అగైనెస్ట్‌గా ఫైట్ చేసి, ఆ వైరస్‌లని లేదా మైక్రో ఆర్గానిజమ్స్‌ని చంపేసి, మన బాడీని ప్రొటెక్ట్ చేస్తుంది కాబట్టి, సో, వీటిని ప్రొటెక్ట్స్ ద బాడీ ఫ్రమ్ ద డిసీజ్ కాస్డ్ బై పాథోజన్ అని పిలుస్తారు. సో, ఆప్షన్ 4 అనేది మనకి ఈ క్వెషన్‌కి కరెక్ట్ ఆన్సర్. ఈవెన్ మన బాడీలో యాంటీబాడీస్ ఉంటాయండి. ఈ యాంటీబాడీస్ అనేవి ఎందులో ఉంటాయంటే ప్లాస్మాలో ఉంటాయి. సో, ప్లాస్మాలో ఉన్న యాంటీబాడీస్ కూడా బాడీని ఇమ్యూన్ పవర్‌ని పెంచుతాయి. అంటే డిసీజెస్‌కి అగైనెస్ట్‌గా ఫైట్ చేసి బాడీని సేవ్ చేస్తాయన్నమాట. సో, కాబట్టి ఆప్షన్ 4 అనేది మనకి ఈ క్వెషన్‌కి కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. ఓకేనా? యెస్. అలర్జీకి అగైనెస్ట్‌గా ఫైట్ చేసేవేవంటే ఇసినోఫిల్స్. ఈ ఇసినోఫిల్స్ కూడా వన్ టైప్ ఆఫ్ డబ్ల్యూబీసీ సెల్సే. అగ్రానిలోసైట్స్, కణికాయిత కణాలు అంటారు. అవి అలర్జీస్‌కి అగైనెస్ట్‌గా ఫైట్ చేసి అలర్జీస్‌ని తగ్గిస్తాయన్నమాట. ఓకే. యెస్. ఆప్షన్ 4 అనేది కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ చూడండి. బైడు విచ్ వాస్ సీన్ ఇన్ ద న్యూస్ ఇన్ ద ఇంటర్నెట్ సెర్చ్ మేజర్ బేస్డ్ ఇన్ విచ్ కంట్రీ? సో వార్తల్లో కనిపిస్తున్న బైడు ఇంటర్నెట్ ఇంటర్నెట్ సెర్చ్ ఏ దేశంలో ప్రధానమైనది? ఓకే. సో ఈ మధ్య న్యూస్‌లో మనం బైడు గురించి ఎక్కువగా సో సో దానికి సంబంధించి క్వెషన్ అండి ఇది. సో బైడు అనేది మనకు దేనికి సంబంధించిన ఒక ప్లాట్‌ఫార్మ్. సో చెప్పండి? ఓకే. ఆహ్ బైడు అనేది చైనా బేస్డ్ ఇంటర్నెట్ సెర్చ్ అండి. సో, ఇంటర్నెట్ సెర్చ్ ప్లాట్‌ఫార్మ్ అన్నమాట. సో, బైడు అనేది. సో, ఈ బైడుని
సో, మనకు ఏఐ మాడ్యూల్‌లో అంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మాడ్యూల్‌లో దీన్ని తయారు చేశారనమాట. ఓకేనా? ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అంటాం. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఓకే. ఇంటెలిజెన్స్ మాడ్యూల్‌లో దీన్ని తయారు చేశారండి. సో, దట్ ఈస్ లైక్ ఏఐ అని మనం షార్ట్‌కట్‌లో పిలుస్తాం. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మాడ్యూల్‌లో తయారు చేశారు. దాన్ని మనం ఏఐ అని కూడా పిలుస్తూ ఉంటాం. అండ్ ఆల్సో మనకు చాట్ జీపీటీ ఐడియా ఉందా మీకు? చాట్ జీపీటీ. సో, చాట్ జీపీటీ తరహాలో ఈ బైడు అనే ఇంటర్నెట్ సెర్చ్ ప్లాట్‌ఫార్మ్‌ని చైనా వాళ్ళు తయారు చేశారు. సో, అంటే ఏంటంటే ఇదొక బైడు అనేది ఒక వెబ్ పేజ్ అండి. చాట్ జీపీ లాగా ఒక వెబ్ పేజ్ అన్నమాట. చాట్ జీపీటీ లాగా. సో, ఇప్పుడు మీరు ఈ బైడు అనే ఒక ప్లాట్‌ఫార్మ్‌ని ఓపెన్ చేసి ఇందులో మీరు ఒక క్వెషన్ ఏదైనా టైప్ చేశారనుకో. ఏం క్వెషన్ టైప్ చేశారు? సో, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరేదైనా ఒక ఆఫర్ లెటర్ తయారు చేయాలనుకుంటున్నారు. సో, హౌ టు క్రియేట్ లేదా హౌ టు మేక్ ఆఫర్ లెటర్ ఓకే. హౌ టు మేక్ ఆఫర్ లెటర్ ఫర్ ఫ్రెషర్స్ అని ఇట్లా పెడితే ఒక క్వెషన్‌ని మీరిస్తే సో, ఈ బైడు యాప్ ఏం చేస్తదంటే ఆ ఆఫర్ లెటర్ మొత్తం అదే టైప్ చేసి ఇచ్చేస్తది. అంటే డియర్ సో అండ్ సో అండ్ ఏమేమి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్ ఏం పెట్టాలి, మీ బ్యాక్‌గ్రౌండ్ ఏం పెట్టాలి, ఎక్స్‌పీరియన్స్ ఏం పెట్టాలి ఇదంతా కూడా టైప్ చేసి ఇచ్చేస్తది. సో, లేదా హౌ టు హౌ టు హ్యాండిల్ కంప్యూటర్ లేదా హౌ టు హ్యాండిల్ మొబైల్ ఫోన్స్ లేదా హౌ టు ఆపరేట్ మొబైల్ ఫోన్స్ లేదా హౌ టు ఆపరేట్ కంప్యూటర్స్, హౌ టు ఆపరేట్ ఎంఎస్ ఆఫీస్. సో, ఇలా నువ్వు ఏ క్వెషన్ ఇచ్చినా సరే, ఆ క్వెషన్‌కి తగ్గ ఆన్సర్ ఏం చేస్తుంది అనంటే, ఇది టైప్ చేసి నీకిచ్చేస్తదనమాట. సో, అలాంటి ఒక ప్లాట్‌ఫార్మ్‌ని మనం ఏమంటామంటే బైడు అని అంటాం. ఇది చాట్ జీపీటీ కూడా సేమ్ అలాగే ఉంటుంది. సో, దాని తరహాలోనే తీసుకొచ్చిన ఒక అప్లికేషన్. సో, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ తరహాలో తీసుకొచ్చారు దీన్ని. సో, కాబట్టి ఇది చైనా బేస్డ్ ఇంటర్నెట్ సెర్చ్ యాప్ అండి. ఆప్షన్ 2 అనేది మనకి ఈ క్వెషన్‌కి కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ విచ్ విచ్ టెక్ మేజర్ ఈస్ సెట్ టు షిఫ్ట్ టు ద మైక్రో లెడ్ డిస్‌ప్లే టెక్నాలజీ. మైక్రో లెడ్ దాన్ని ఎల్ఈడీ అని కూడా పిలుస్తారు. మైక్రో ఎల్ఈడీ అంటారు. లెడ్ అని కూడా చదవచ్చు. మైక్రో లెడ్ అని కూడా అనొచ్చు. సో, మైక్రో ఎల్ఈడీ డిస్‌ప్లే టెక్నాలజీకి మారడానికి ఏ టెక్ మేజర్ సెట్ చేయబడింది? ఆప్షన్స్ వచ్చి సామ్‌సంగ్, గూగుల్, యాపిల్ అండ్ మైక్రోసాఫ్ట్. సో, డిస్‌ప్లే టెక్నాలజీ మైక్రో లెడ్ డిస్‌ప్లే టెక్నాలజీ అని పిలుస్తారు. సో, మనకు డిస్‌ప్లేస్ ఎక్కువగా మనం ఎక్కడ అబ్జర్వ్ చేస్తాం? ల్యాప్‌టాప్స్‌లో, కంప్యూటర్స్‌లో, మొబైల్ ఫోన్స్‌లో డిస్‌ప్లేస్ ఉంటాయి. టీవీస్‌లో ఇలాంటి వాటిల్లో. సో, ఈ డిస్‌ప్లేస్‌లో మైక్రో లెడ్ అనే ఒక కొత్త టెక్నాలజీని తీసుకొచ్చిన కంపెనీ ఏది? అసలు ఏంటి మైక్రో లెడ్ అంటే? సో, ఆ కంపెనీ ఏదో ఒకసారి చూసి చెప్పండి ఆన్సరు? సో, మైక్రో లెడ్ డిస్‌ప్లే టెక్నాలజీని తీసుకొచ్చిన కంపెనీ ఏదంటే యాపిల్ కంపెనీ అండి. ఓకేనా? యాపిల్. సో, ఈ మైక్రో లెడ్ అంటే ఏంటంటే, సో, ఇవి మైక్రో అంటే స్మాల్ అని అర్థం. చిన్నది అని అర్థం. సో, వెరీ స్మాల్ వేవ్ లెంత్ చిన్న చిన్న రేడియేషన్స్‌ని రిలీజ్ చేసే లైట్స్‌లో నుంచి స్క్రీన్ అనేది ఎలా డిస్‌ప్లే అవుతుంది. సో, ఇప్పుడు మనకేంటంటే కొన్ని చిన్న చిన్న రేడియేషన్స్ ఉంటాయి. ఓకే. వెరీ స్మాల్ రేడియేషన్స్. ఇప్పుడు చూడండి మీకేదన్నా ఒక స్క్రీన్ మంచిగా క్లారిటీ కావాలంటే, ఇప్పుడు మనకు టీవీస్ కానీ, లేకపోతే ఈవెన్ మొబైల్స్ ఫోన్స్ కానీ, ల్యాప్‌టాప్స్ కానీ సేల్ చేసేటప్పుడు చెప్తూ ఉంటారు. సో, దీనిలో ఆ టెక్నాలజీ ఉంది. దీని స్క్రీన్ డిస్‌ప్లే ఇలా ఉంటది. సో, ఒక ఒక బేసిక్ సామ్‌సంగ్ మొబైల్ డిస్‌ప్లే ఎలా ఉంటది, అడ్వాన్స్‌డ్ సామ్‌సంగ్ మొబైల్ డిస్‌ప్లే ఎలా ఉంటది, లేదా ఒక బేసిక్ నోకియా మొబైల్ డిస్‌ప్లే ఎలా ఉంటది. సో, ఆ డిస్‌ప్లేస్ యొక్క క్లారిటీ అనేది ఎలా వస్తుంది అనంటే, సో, డిస్‌ప్లేస్ మీద ఫోకస్ చేసే లైట్ యొక్క ఫ్రీక్వెన్సీస్‌ని బట్టి వాటి యొక్క డిస్‌ప్లే అనేది మనకు కనపడతది. సో, దాని తరహాలో సో, మైక్రో లెడ్ అనే ఒక కొత్త టెక్నాలజీ ద్వారా సో, ఒక డిస్‌ప్లే టెక్నాలజీని డెవలప్ చేసిన కంపెనీ ఏదంటే యాపిల్ అన్నమాట. అంటే యాపిల్ మొబైల్ ఫోన్స్ కావచ్చు, లేకపోతే యాపిల్ ల్యాప్‌టాప్స్, మ్యాక్ బుక్స్ కావచ్చు. సో, ఇవన్నీ కూడా ఏంటంటే సో, బాగా హైలీ వెరీ క్లారిటీ స్క్రీన్ డిస్‌ప్లే అనేది మనకు కనపడుతుందన్నమాట. ఓకే. క్లియర్ కట్‌గా కనపడుతుంది. సో, అలాంటి ఒక టెక్నాలజీని మైక్రో లెడ్ డిస్‌ప్లే టెక్నాలజీ అనేసి పిలుస్తారు. సో, దాన్ని డెవలప్ చేసింది ఎవరు అనంటే యాపిల్ వాళ్ళు డెవలప్ చేశారనేసి మనం చెప్పొచ్చు. ఓకేనా? లైక్ దట్. యాపిల్ సీఈఓ ఎవరండి? టిమ్ కుక్. యాపిల్ సీఈఓ ఎవరు? టిమ్ కుక్. టిమ్ కుక్ వచ్చి యాపిల్ సీఈఓ. నెక్స్ట్ ఒజెంపిక్ విచ్ వాస్ సీన్ ఇన్ ద న్యూస్
ఈజ్ యూజ్డ్ టు ట్రీట్ విచ్ డిసీజ్? వార్తల్లో కనిపించే ఒజంపిక్ ఏ వ్యాధి చికిత్స చేయడానికి ఉపయోగిస్తారు? ఓకే. సో ఒజంపిక్ విచ్ వాస్ సీన్ ఇన్ ద న్యూస్ ఈజ్ యూజ్డ్ టు ట్రీట్ విచ్ డిసీజ్? వార్తల్లో కనిపించే ఒజంపిక్ ఈ వ్యాధికి చికిత్స చేయడానికి ఉపయోగిస్తారు. సో కరెక్ట్ ఆన్సర్ వచ్చి డయాబెటిస్, కోవిడ్, క్రోనిక్ హార్ట్ డిసీజ్, హైపర్ టెన్షన్. సో వాట్ ఈస్ ద కరెక్ట్ ఆన్సర్? ఓకే. సో ఒజంపిక్ అనే డిసీజ్‌ని అనే మెడిసిన్‌ని దేనికోసం యూజ్ చేస్తారు అనంటే, డయాబెటిస్ డిసీజ్ కోసం ఎక్కువగా యూజ్ చేస్తారనమాట. ఏ డిసీజ్? డయాబెటిస్. సో డయాబెటిస్ అంటే షుగర్ డిసీజ్ అండి. అదో మధుమేహ వ్యాధి అనేసి మనం చెప్తాము. సో ఈ డ్రగ్‌ని షుగర్ పేషెంట్స్‌కి ఇస్తారు. సో బేసిక్‌గా ఏంటంటే షుగర్ పేషెంట్స్ మనకి ర్యాండమ్‌గా కొంతమంది వెయిట్ గెయిన్ అవుతారు షుగర్ వల్ల. ర్యాండమ్‌గా కొంతమంది వెయిట్ లాస్ కూడా అవుతారు షుగర్ వల్ల. సో, ఈ ఒజంపిక్ అనే డ్రగ్‌ని వీళ్ళు ట్రీట్ చేసినప్పుడు, అంటే దీన్ని ఎక్స్‌పెరిమెంట్ చేసినప్పుడు, సో 40% డయాబెటిస్ డిసీజ్ అనేది డిక్రీజ్ అవ్వడాన్ని వీళ్ళు అబ్జర్వ్ చేశారు. అండ్ ర్యాండమ్‌గా 20 కేజీస్ వెయిట్ లాస్ కూడా అయ్యారు. 20 కేజీస్ వెయిట్ లాస్ అయ్యారు. ఓకే. సో, దీన్ని ఎక్స్‌పెరిమెంట్ చేసినప్పుడు. సో, కాబట్టి ఒజంపిక్ అనే ఒక డ్రగ్‌ని లేదా ఒక మెడిసిన్‌ని డయాబెటిస్ ట్రీట్ చేయడానికి రీసెంట్‌గా దీన్ని ఇంట్రొడ్యూస్ చేశారనమాట. ఓకేనా? ఇంకా కోవిడ్‌కి మెడిసిన్ లేదు. క్రోనిక్ హార్ట్ డిసీజ్ అంటే ఏంటంటే, సో ఇప్పుడు మనకు బాడీలో బ్లడ్ వెసల్స్‌లో గాని, బ్లడ్ వాల్స్‌లో గాని సో ఫ్యాట్ అనేది బాగా స్టోర్ అయిపోయిందనుకోండి. సో ఇక్కడ చూడండి ఫ్యాట్ బాగా యెల్లో కలర్ ఫ్యాట్ ఎక్కువగా స్టోర్ అయిపోతే బ్లడ్ సర్క్యులేషన్ అనేది తగ్గిపోతది. సో తగ్గిపోవడం వల్ల మనకు బీపీ వస్తది. అంటే బ్లడ్ సర్క్యులేషన్ ఫ్లక్చుయేషన్స్ జరుగుతాయి. సో అలాంటి ఒక డిసీజ్‌ని క్రోనిక్ హార్ట్ డిసీజ్ అంటాం. దీనివల్ల హార్ట్ అటాక్ వస్తుందండి. హైపర్ టెన్షన్ అంటే హై బీపీ. ఓకే. హై బీపీ అంటే బ్లడ్ సర్క్యులేషన్ ఎక్కువైపోవడం. హై బీపీ బ్లడ్ సర్క్యులేషన్ పెరిగితే ఆటోమేటిక్‌గా హార్ట్ స్ట్రోక్స్ కూడా పెరుగుతాయి. అప్పుడు కూడా హార్ట్ అటాక్ వచ్చే ఛాన్స్ ఉంది. సో, అలాంటి ఒక డిసీజ్‌ని హైపర్ టెన్షన్ అంటాం. సో, దీనికి ఆప్షన్ 1 అనేది కరెక్ట్ ఆన్సర్‌గా మనం చెప్పొచ్చు. నెక్స్ట్ విచ్ ఇన్‌స్టిట్యూషన్ డెవలప్డ్ ద 3 ప్రింటెడ్ దావంటు ఇంజిన్? 3 ప్రింటెడ్ దావంటు ఇంజిన్‌ని ఏ సంస్థ అభివృద్ధి చేసింది? ఓకే. ఆప్షన్స్ వచ్చి ఇస్రో, డీఆర్‌డీఓ, షై కాదది స్కై రూట్ ఏరోస్పేస్ అండి అది. స్కై రూట్ ఏరోస్పేస్, ధృవ స్పేస్. ఓకే. స్కై రూట్ ఏరోస్పేస్ అండ్ ధృవ స్పేస్. కరెక్ట్ ఆన్సర్ చెప్పండి. సో, దావంటు ఇంజిన్‌ని తయారు చేసిన ఆర్గనైజేషన్ ఎవరు అనంటే, సో, దావంటు ఇంజిన్‌ని స్కై రూట్ ఏరోస్పేస్ వాళ్ళు దీన్ని తయారు చేశారండి. సో, స్కై రూట్ ఏరోస్పేస్ వాళ్ళు అంటే స్కై రూట్ ఏరోస్పేస్ కంపెనీ ఎక్కడుంటుందంటే హైదరాబాద్. సో, ఇదొక ప్రైవేట్ స్పేస్ సెంటర్ అన్నమాట. వీళ్ళు ఇంతకు ముందు విక్రమ్ 1, విక్రమ్ 2 రాకెట్స్‌ని కూడా తయారు చేశారు. సింగిల్ స్టేజ్ విక్రమ్ రాకెట్, సింగిల్ స్టేజ్ సాలిడ్ ఫ్యూయల్‌ని యూజ్ చేసే విక్రమ్ రాకెట్‌ని కూడా వీళ్ళు తయారు చేశారు. సో, వీళ్ళే స్కై రూట్ ఏరోస్పేస్ వాళ్ళు మనకు విక్రమ్ 2 రాకెట్ ఉంది కదా! సో, ఈ విక్రమ్ 2 రాకెట్‌కి ఎక్స్‌టెన్షన్‌గా ధావన్ 2 అనే ఒక ఇంజిన్‌ని తయారు చేశారండి. అంటే 3 ప్రింటెడ్ ఇంజిన్ అన్నమాట అది. సో, ఈ ధావన్ 2 ఇంజిన్ అనేది క్రయోజెనిక్ ఫ్యూయల్ ఇంజిన్ అని చెప్పొచ్చు. అంటే ఈ ఇంజిన్‌లో ఏ ఫ్యూయల్‌ని యూజ్ చేస్తారంటే క్రయోజెనిక్ ఫ్యూయల్. సో, అంటే -253 ° సెంటీగ్రేడ్‌లో ఆహ్, లిక్విడ్ హైడ్రోజన్‌ని -196 ° సెంటీగ్రేడ్‌లో లిక్విడ్ ఆక్సిజన్‌ని యూజ్ చేస్తారు. సో, కదా! నేనిక్కడ ఫస్ట్ క్వెషన్‌లో ఏమైనా రాంగ్ చెప్పానా? ఏదో సంథింగ్ తేడా కొడుతుంది. ఆ! సో, ఇక్కడ క్రయోజెనిక్ ఫ్యూయల్‌లో సో, -253 ° సెంటీగ్రేడ్ వద్ద లిక్విడ్ హైడ్రోజన్ అండి ఇది. సారీ. లిక్విడ్ హైడ్రోజను -196 ° సెంటీగ్రేడ్‌లో లిక్విడ్ ఆక్సిజన్. సారీ ఇక్కడ నైట్రోజన్ అనేసాను. ఐయామ్ సారీ. సో, ఇక్కడ చూడండి -253 ° సెంటీగ్రేడ్ లిక్విడ్ హైడ్రోజను, -196 ° సెంటీగ్రేడ్ లిక్విడ్ ఆక్సిజన్. సో, ఇక్కడ కూడా -253 ° సెంటీగ్రేడ్ లిక్విడ్ హైడ్రోజను, -253లో లిక్విడ్ హైడ్రోజను అండ్ -196 ° సెంటీగ్రేడ్‌లో లిక్విడ్ ఆక్సిజన్. సో, ఈ 2 ఫ్యూయల్స్‌ని కలిపి తయారు చేసే ఒక ఫ్యూయల్ క్రయోజెనిక్ ఫ్యూయల్ అంటాం. ఈ క్రయోజెనిక్ ఫ్యూయల్‌తోనే ఈ దావన్ 2 అనే ఇంజిన్‌ని తయారు చేస్తారు. సో, దావన్ 2 ఇంజిన్‌ని ఎవరు తయారు చేశారు అనంటే స్కై రూట్ ఏరోస్పేస్ అని చెప్పేసి మనం చెప్పాలి. ఓకేనా? సో, ఎక్కడుంటది ఇది? హైదరాబాద్‌లో ఉంటదండి. ధృవ స్పేస్ కూడా మనకు హైదరాబాద్‌లో ఉంటది. సో, యాక్చువల్లీ ధృవ స్పేస్ కూడా మనకు ఇదివరకు కొన్ని రకాలైన శాటిలైట్స్‌ని తయారు చేసింది.
ఓకేనా? సో దాన్ని మనము దావంటు అని పిలుస్తాం. ఓకే. లిక్విడ్ ప్రొపల్షన్ సిస్టమే దీంట్లో యూజ్ చేసే ఫ్యూయల్‌ని కూడా తయారు చేస్తారు. నెక్స్ట్, విచ్ కంట్రీ హాస్ డిక్లేర్డ్ ఏ డ్రగ్ నేమ్డ్ జైలజైన్ యాజ్ అన్ ఎమర్జింగ్ థ్రెట్? జైలజైన్ అనే డ్రగ్‌ని ఏ దేశం ముప్పుగా ప్రకటించింది? థ్రెట్‌గా ఏది ప్రకటించింది? అంటే ఈ డ్రగ్ వల్ల థ్రెట్ ఉంది. భయం, ముప్పు. ఇండియా, యూఎస్ఏ, చైనా, శ్రీలంక. సో కరెక్ట్ ఆన్సర్ చెప్పండి. సో వాట్ ఈస్ ద కరెక్ట్ ఆన్సర్ ఫర్ దిస్ క్వశ్చన్? సో విచ్ కంట్రీ హ్యాస్ డిక్లేర్డ్ ఏ డ్రగ్ నేమ్డ్ జైలజైన్? సో జైలజైన్ అనేది ఇది ఒక డ్రగ్ అండి. ఓకే. జైలజైన్ అనేది ఇది ఒక డ్రగ్. సో ఈ డ్రగ్‌ని బేసిక్‌గా మెటర్నిటీ కాదు, వెటర్నరీ. ఓకే. వెటర్నరీ. సో వెటర్నరీ సైన్స్‌లో అంటే వెటర్నిటీ అంటే అనిమల్స్ అన్నమాట. క్యాటిల్స్ ఉంటాయి కదా! పాలిచ్చి పెంచే జంతువులు, పశువులు అలాంటివి ఆవులు, మేకలు, గేదెలు, గొర్రెలు. సో అలాంటి జంతువులలో ఈ జైలజైన్ అనే డ్రగ్‌ని ఆ జంతువుల్లో ఎక్కువగా యూజ్ చేస్తారనమాట. అంటే సమ్ కైండ్ ఆఫ్ డిసీజెస్, బ్యాక్టీరియల్, వైరల్ డిసీజెస్‌కి ఆ డ్రగ్‌ని ఎక్కువగా యూజ్ చేస్తారు. సో ఓన్లీ జంతువుల్లోనే యూజ్ చేయాలి. సో హ్యూమన్స్‌లో, మనుషుల్లో ఈ డ్రగ్‌ని యూజ్ చేయకూడదు అనేసి చెప్తున్నారు. సో ఎందుకు యూజ్ చేయకూడదు అనంటే, ఇదివరకు ఈ జైలజైన్ అనే డ్రగ్‌ని సో ఫెంటానిల్ డ్రగ్‌తో కలిపి తయారు చేసేవాళ్ళండి. ఫెంటానిల్ ప్లస్ జైలజైన్ ఈ 2 కాంబినేషన్‌లో కొన్ని మెడిసిన్స్ వచ్చాయి. కొన్ని డ్రగ్స్ వచ్చాయి. ఈ డ్రగ్స్‌ని, మెడిసిన్స్‌ని ఏం చేశారు అంటే సమ్ కైండ్ ఆఫ్ డిసీజెస్‌కి మందుగా మెడిసిన్‌గా వాడారు. అలా వాడడం వల్ల ఎస్పెషల్లీ ఫెంటానిల్ వల్ల కాదు గానీ, ఈ జైలజైన్ అనే డ్రగ్ వల్ల చాలా రకాల సైడ్ ఎఫెక్ట్స్ వచ్చేసి చాలా మంది చనిపోవడం జరిగిందంట. సో, అందుకే ఈ డ్రగ్‌ని యూజ్ చేయకూడదు అనేసి యూఎస్ కంట్రీ అనేది బ్యాన్ చేసిందండి వీటిని. సో, యూఎస్ఏ బ్యాన్ చేసింది. దాన్ని ఎమర్జింగ్ థ్రెట్‌గా భావించారు. అంటే ఒక ముప్పుగా ప్రకటించిందనమాట. సో, ఎలాంటి పరిస్థితుల్లోనూ ఎట్టి పరిస్థితుల్లోనూ ఈ జైలజైన్ అనే డ్రగ్‌ని వాడకూడదనేసి సో, అన్ని రకాల ఫార్మాస్యూటికల్ ఇండస్ట్రీస్‌కి ఆర్డర్స్ అనేవి పాస్ చేసింది. ఓకే. సో, దాన్ని బ్యాన్ చేసింది ఎవరు అనంటే యూఎస్ఏ. జైలజైన్. నెక్స్ట్, విచ్ ఇన్‌స్టిట్యూషన్ సక్సెస్‌ఫుల్లీ కండక్టెడ్ ద ట్రయల్ రన్ ఆఫ్ బ్లడ్ బ్యాగ్ డెలివరీ అండర్ ఐడ్రోన్ ఇనిషియేటివ్? ఐడ్రోన్ ఇనిషియేటివ్ కింద బ్లడ్ బ్యాగ్ డెలివరీని ఏ సంస్థ విజయవంతంగా నిర్వహించింది? బ్లడ్ బ్యాగ్ డెలివరీ అంటే బ్లడ్ బ్యాగ్ ఉంటది గదా! బ్లడ్ ప్యాకెట్స్ వాటిని డెలివరీ చేయడానికి ఒక డ్రోన్‌ని యూజ్ చేశారు. ఆ డ్రోన్‌ని యూజ్ చేసిన సంస్థ ఏది? ఐఎంఏ, ఐసీఎంఆర్, నీతి ఆయోగ్, ఎయిమ్స్ అంటాం. విన్నారా ఇది? రీసెంట్‌గా న్యూస్‌లో వినపడుతూ ఉంది మనకి. ఓకే. ఇప్పుడు మనకు బ్లడ్ బ్యాంక్స్ ఉంటాయి కదా! సో, బ్లడ్ బ్యాంక్స్ నుంచి బ్లడ్ ప్యాకెట్స్, బ్లడ్ ప్యాకెట్స్‌ని ఈ డ్రోన్ అనేది తీసుకెళ్లగలుగుతుంది. ఓకే. అది ఈ డ్రోన్‌ని తయారు చేసింది ఎవరు అనంటే, ఐడ్రోన్ ఇనిషియేటివ్ అంటారు దీన్ని. ఈ ఐడ్రోన్ ఇనిషియేటివ్‌ని తయారు చేసింది ఎవరు అనంటే, మనకు ఐసీఎంఆర్ తయారు చేసిందండి. సో, ఐసీఎంఆర్ అంటే ఏంటి? ఐసీఎంఆర్ అంటే మనకు ఇక్కడ రాస్తున్నా చూడండి. ఐసీఎంఆర్ అంటే ఇండియన్ ఓకే. ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్. ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్. మెడికల్ రీసెర్చ్. ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ ఎక్కడుంటుందంటే న్యూ ఢిల్లీలో ఉంటుంది. సో, ఈ ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ వాళ్ళు ఏం చేశారంటే, సో, బ్లడ్ బ్యాగ్‌ని తీసుకెళ్ళి ఒక డ్రోన్‌ని కనిపెట్టారు. సో, 500 గ్రామ్స్ ఆఫ్ బ్లడ్‌ని తీసుకెళ్తుందండి. అంటే 1 గ్రామ్ అంటే ఎన్ని ఎంఎల్? 1 ఎంఎల్. 500 ఎంఎల్. 500 గ్రామ్స్ అంటే 500. సో, 500 ఎంఎల్ బ్లడ్‌ని లేదా 500 గ్రామ్స్ ఆఫ్ బ్లడ్‌ని ఈ ఈ డ్రోన్ అనేది తీసుకెళ్లగలుగుతుందనమాట. సో, ఈ డ్రోన్ ఈ బ్లడ్ బ్యాగ్‌ని ఎన్ని కిలోమీటర్స్ వరకు తీసుకెళ్తుందంటే 12 కిలోమీటర్ డిస్టెన్స్ వరకు తీసుకెళ్తుందండి. దీన్ని ఫస్ట్ టైము మే 10థ్, 2023న పరీక్షించారనమాట. మే 10, 2023న దీన్ని పరీక్షించారు. సో, ఏంటది? ఐడ్రోన్ ఇనిషియేటివ్ అనే ఒక డ్రోను ఇదేం చేస్తదంటే 500 ఎంఎల్ లేదా 500 గ్రామ్స్ ఉన్న ఒక బ్లడ్ ప్యాకెట్‌ని 1200 కిలోమీటర్ డిస్టెన్స్ వరకు ఇది తీసుకెళ్లగలుగుతుంది. ఎందుకంటే ఏదైనా ఎమర్జెన్సీ సర్వీసెస్‌లో ఎవరైనా ట్రీట్మెంట్ తీసుకుంటున్నప్పుడు అలాంటప్పుడు సో, ఇది ఇది తొందరగా అక్కడికి వెళ్ళిపోతుంది. ఓకే. వెళ్ళిపోతుంది కాబట్టి ఇలాంటి ఒక టెక్నాలజీని ఐసీఎంఆర్ ఇన్‌స్టిట్యూషన్ అనేది డెవలప్ చేసిందనమాట. ఐఎంఏ అంటే ఏందంటే ఇండియన్ మిలిటరీ అకాడమీని ఐఎంఏ అని అంటాం. ఇండియన్ మిలిటరీ అకాడమీ. ఉత్తరాఖండ్‌లో ఉంటుందండి ఇది. సో, ఇండియన్ మిలిటరీ అకాడమీ. ఇండియన్ మిలిటరీ అకాడమీ అనేది ఉత్తరాఖండ్‌లో ఉంటుంది. సో, నీతి ఆయోగ్ తెలుసు కదా!
ఎయిమ్స్ అనేది ఇది ఒక మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్‌ని మనం ఎయిమ్స్ అనేసి పిలుస్తారు. అది కూడా న్యూఢిల్లీలో ఉంటుంది. సో, ఎయిమ్స్‌లో ఫస్ట్ హార్ట్ ట్రాన్స్‌ప్లాంటేషన్ చేసి సక్సెస్ అయిన డాక్టర్ ఎవరు అనంటే విలియం కోల్ఫ్ అనేసి చెప్తాం. సో, ఈ క్వెషన్‌కి ఆప్షన్ 2 కరెక్ట్. నెక్స్ట్, హౌ మెనీ ఫారెన్ శాటిలైట్స్ లాంచ్డ్ బై ఇస్రో టిల్ నౌ? ఇస్రో ఇప్పటి వరకు ఎన్ని విదేశీ ఉపగ్రహాలను ప్రయోగించింది? ఓకే. చెప్తారా ఆన్సర్? సో, ఇప్పటి వరకు సో, మనకి ఇస్రో ఏంటంటే ఇస్రో ఎన్ని ఫారెన్ ఉపగ్రహాలని పంపించింది అనంటే మనకి సో 431 ఫారెన్ శాటిలైట్స్‌ని ఇప్పటివరకు ఇస్రో లాంచ్ చేసిందండి. ఎన్ని? 431 శాటిలైట్. సో, బేసిక్‌గా మనకు ఫారెన్ శాటిలైట్స్‌ని లాంచ్ చేస్తే వాటిని ఏమంటాము అంటే కమర్షియల్ లాంచెస్ అని పిలుస్తారు. సో, కమర్షియల్ లాంచెస్ లేదా కమర్షియల్ ఓకే. కమర్షియల్ ఎక్స్‌పెరిమెంట్స్ అని పిలుస్తారు. కమర్షియల్ ఎక్స్‌పెరిమెంట్స్. సో, దీన్నే వాణిజ్య ప్రయోగాలు అనేసి మనం పిలుస్తాం. సో, ఇప్పటివరకు 431 కమర్షియల్ ఎక్స్‌పెరిమెంట్స్‌ని మనము ఇస్రో చేసింది. సో, కమర్షియల్ ఎక్స్‌పెరిమెంట్ లాంచ్ చేయడానికి ఒకప్పుడు యాంట్రిక్స్ అనే ఒక ఆర్గనైజేషన్ ఉండేది. సో, దాని ప్లేస్‌లో ఇప్పుడు న్యూ స్పేస్ ఇండియా లిమిటెడ్ వచ్చింది. 2019లో దీన్ని ఎస్టాబ్లిష్ చేశారు. ఇదొచ్చేసి బెంగుళూరులో ఉంటుందన్నమాట. హెడ్ ఆఫీస్ ఎక్కడ ఉంటుందంటే బెంగుళూరులో ఉంటుంది. ఫారిన్ కంట్రీకి సంబంధించి ఏ శాటిలైట్స్‌ని మనం లాంచ్ చేయాలన్నా కూడా సో, కంపల్సరీ ఎన్ఎస్ఐఎల్ అప్రూవల్‌తోనే మనం లాంచ్ చేయాలి. ఓకేనా? సో, మనకేంటంటే బ్రెజిల్ నుంచి, ఆస్ట్రేలియా నుంచి, ఫ్రాన్స్, ఇజ్రాయెల్, జపాన్, మలేషియా, సింగపూర్, యూఎస్ఏ నుంచి, యూకే నుంచి సో, ఇట్లా మనకి డిఫరెంట్ కైండ్ ఆఫ్ కంట్రీస్ నుంచి మనం ఈ శాటిలైట్స్ అన్నిటిని కూడా లాంచ్ చేసామనొచ్చు. సో, ఓవరాల్‌గా చెప్పాలంటే 28 కంట్రీస్ నుంచి 28 కంట్రీస్ పైగానే ఓకే. 28 కంట్రీస్ పైగానే మనము లాంచ్ చేసామండి. లాంచ్ చేసాం. సో, ఎగ్జాక్ట్ నంబరొచ్చేసి ఎగ్జాక్ట్ నంబర్ నేను మీకు చెప్తాను. ఎందుకంటే ఇది అప్‌డేటెడ్ డేటా కాదు. 28 కంట్రీస్ వచ్చేసి మనం ఎప్పుడైతే పిఎస్ఎల్‌వి సి-51 రాకెట్‌ని లాంచ్ చేసామో, ఆ పిఎస్ఎల్‌వి సి-51తో కలిపి దీన్నేమన్నారంటే 28 కంట్రీస్‌గా ఉండే మనకి. బట్ ఆహ్, అప్‌డేటెడ్ డేటా నేనిస్తా ఉండండి. 430 ఫారెన్ శాటిలైట్స్. సో, అప్రాక్సిమేట్‌లీ 38 కంట్రీస్ ఫారెన్ శాటిలైట్స్‌ని ఇప్పటివరకు మన ఇస్రో లాంచ్ చేసిందండి. 38 ఓకే. ఓకే. అది కమర్షియల్ ఎక్స్‌పెరిమెంట్స్. సో, అది ఇవాళటి క్లాస్ మనకి. అండ్ రిమైనింగ్ నెక్స్ట్ క్లాస్‌లో డిస్కస్ చేద్దాం. అండ్ ఏపీపీఎస్సీకి మనకి గ్రూప్ 2ని టార్గెట్ చేసి ప్రిలిమ్స్ బ్యాచ్ అనేది ఒక సెపరేట్‌గా లాంచ్ అయిందండి. సో, ప్రిలిమ్స్ బ్యాచ్ ఓన్లీ ప్రిలిమ్స్ బ్యాచ్ ఇది. రూ. 2199కి కోర్స్ ఉంటుంది మీకు. సో, Y816 అనే కోడ్‌ని యూజ్ చేస్తే మీకు 17% డిస్కౌంట్ కూడా వస్తుంది. సో, 45 డేస్ కోర్స్ అండి ఏపీపీఎస్సీ గ్రూప్ 2 అనేది. ఇంకా మీకు ఎగ్జామ్ 45 డేసే ఉంది కాబట్టి 45 డేస్. సో, మీకు లైవ్ రికార్డింగ్ క్లాసెస్ ఉంటాయి. ప్లస్ ఇందులో ఏంటంటే 24/7 రికార్డెడ్ క్లాసెస్ ఉంటాయి. లైవ్ ఇంటరాక్షన్ సెషన్స్ కూడా ఉంటాయి. డౌట్ సెషన్స్ కూడా ఉంటాయి. మెటీరియల్ కూడా మీకు ప్రొవైడ్ చేస్తారనమాట. ఓకేనా? అండ్ ఏపీటీఎస్ మెగా ప్యాక్ కూడా 3965 రూపీస్‌లో ఉంది. సో, ఈ కోడ్‌ని యూజ్ చేస్తే మీకు 17% డిస్కౌంట్ ఇందులో కూడా వస్తుంది. సో, ఇందులో ఏపీ, తెలంగాణ స్టేట్‌కి సంబంధించి అన్ని స్టేట్ ఎగ్జామ్స్ ప్లస్ మెగా ప్యాక్‌లో ఏంటంటే మీకు సెంట్రల్ ఎగ్జామ్స్ గూడా వినొచ్చు. స్టేట్ ప్లస్ సెంట్రల్ 2 కూడా వినొచ్చు. ఓకేనా? సో, ఇప్పుడు స్టేట్‌లో టెట్ అవ్వచ్చు, డీఎస్సీ, గురుకుల, పోలీస్, కానిస్టేబుల్ గ్రూప్స్ అన్నీ అండ్ సెంట్రల్‌లో ఆర్ఆర్‌బీ, ఎస్ఎస్‌సి, రైల్వేస్ ఓకే. జేఈకి తర్వాత ఏడబ్ల్‌ఈ, ఏఈ ఇంజినీరింగ్ ఎగ్జామ్స్ ఉన్నాయి కదా! ఈవెన్ ఐబీపీఎస్, ఎస్‌బీఐ, ఆర్‌బీఐ అన్నీ ఈవెన్ బ్యాంక్ ఎగ్జామ్స్ కూడా మీకు ఇందులో అవైలబుల్ ఉంటాయి. లైవ్ బ్యాచెస్, టెస్ట్ సిరీస్, వీడియో లెక్చరర్స్, ఈ బుక్స్ కూడా అవైలబుల్ ఉన్నాయి.
ఏపీపీఎస్సీ గ్రూప్ 2కి ఇండియన్ సొసైటీ మీద ఒక స్పెషల్ బ్యాచ్ లాంచ్ చేశారండి. సో, జనవరి 19న స్టార్ట్ అవుతుంది. సో, మీకు ఆల్రెడీ ఈ కోర్స్ జస్ట్ 600 అంటే 599 ఉంది. దీంట్లో మళ్ళీ మీకు 17% ఆఫ్ వస్తుందనమాట. ఓకేనా? సో, కాబట్టి ఏదైనా కోర్స్ కావాలి అనంటే అడ్డా స్టోర్‌ని విజిట్ చేయండి. మీకు ఇంకా కంప్లీట్ డీటెయిల్స్ అనేవి తెలుస్తాయి. ఓకే. థాంక్ యూ అండి. ఈ సెషన్ మీద మీకేమైనా డౌట్స్ ఉంటే సో, వాట్సాప్ గ్రూప్‌లో నాకు పింగ్ చేయండి. నెక్స్ట్ క్లాస్‌లో మనం వాటి గురించి డిస్కస్ చేసుకుందాం. థాంక్ యూ.